హే వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కార్లర్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు డే వచ్చేసి ఫ్రైడే అండ్ 19th జూన్. సో ఇంకో 2 డేస్లో మనకి ఫాదర్స్ డే అయితే రాబోతుంది. ఎవ్రీ ఫాదర్స్ డేకి మా డాడీకి నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను, లైక్ ఎనీథింగ్, ఏదో ఒకటి. లాస్ట్ 2 years క్రితమేమో ఒక గోల్డ్ లాకెట్ ఇచ్చా, నెక్స్ట్ ఇయర్ షర్ట్ ఇచ్చా. సో ఈ ఇయర్ ఏమిద్దాం అని చెప్పేసి ఆలోచిస్తుండగా ఒక 2 months లైక్ మా డాడీ ఫోన్ పాడైపోయింది అనమాట. లైక్ ఇట్స్ బీయింగ్ స్టక్, ఆల్వేస్ స్టక్ అవుతూ ఉంటుంది. సో ఎందుకని ఈసారి ఐఫోన్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక అనుకున్నా. సో ఇంకా ప్రైజెస్ చూస్తే ఏకంగా అది 70,000 80,000 ఎంతో ఉన్నాయి అవి. బట్ ఇంకా డాడీ కోసం ఏదైనా చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నా. సో ప్రస్తుతానికైతే కొనేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను నేను. లెట్స్ సీ, ఫస్ట్ అయితే క్రోమాకి వెళ్ళి ఆ ప్రైస్లు ఎంత ఉన్నాయో చెక్ చేసుకుని, లేదంటే ఆన్లైన్లో బాగుంటుందా లేదా ఆఫ్లైన్లో బాగుంటుందా అన్నీ చెక్ చేసుకుని అప్పుడు కొనేద్దాం. సో లెట్స్ సర్ప్రైజ్ ఈసారి మా డాడీకి ఒక ఐఫోన్ గిఫ్ట్ అయితే ఇచ్చేద్దాం. సో ఫైనల్లీ క్రోమాకి అయితే వచ్చేసాం. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ చెక్ ఇట్. నాకు తెలిసినంత వరకు 70,000 అలా ఉంటుంది. ఆన్లైన్లో చూసా, ఆన్లైన్లో వచ్చేసి ఎంత 62,000 ఎంత ఉంది ఆన్లైన్లో. సో స్టోర్లో ఎంత ఉందో వెళ్ళి కనుక్కో. సో ఇప్పుడే స్టోర్ నుంచి బయటకు వచ్చా, లోపలికి వెళ్ళి కనుక్కొని చూస్తే ఏకంగా 69,999 రూపీస్ అన్నారు. నేను ఆన్లైన్లో చూసుకుంటే 62,000 ఎంతో ఉంది, అంతే 62,500 ఎంతో ఉంది ఫ్లిప్కార్ట్లో. అండ్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో అదే బెస్ట్ అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. డైరెక్ట్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేద్దాం. కరెక్ట్గా ఫాదర్స్ డే రోజు వస్తుంది, 21st వస్తుంది కరెక్ట్గా. సో ఆ రోజు అయితే ఇంక సూపర్. సో గైస్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసా. ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకుని వెంటనే ఆర్డర్ పెట్టేస్తా, చూద్దాం. సో గైస్ ఆన్లైన్లో అయితే చెక్ చేసా, కరెక్ట్గా 62,900 ఉంది. ఓకే, దిస్ ఇస్ ఫార్ బెటర్. ఎక్స్చేంజ్ పెడుతుంటే 58,000కి ఎంతగా వస్తుంది. ఆఫ్లైన్లో మనకి ఏకంగా ఎక్స్చేంజ్ ఆఫర్లు కానీ ఏమీ లేవు. ఆఫ్లైన్లో బజాజ్లో కనుక్కున్నా, పైలో కనుక్కున్నా, క్రోమాకి వెళ్ళాం, ఎన్ని చూసుకున్నా ఎంతకన్నా 70,000 అయితే పడుతుంది పక్కగా. సో ఇంకా ఆన్లైన్లోనే అయితే ఆర్డర్ పెట్టేస్తున్నా. సో వైట్ కలర్ అయితే ఆర్డర్ పెడుతున్నా డాడీకి. డాడీకి వైట్ అంటేనే ఇష్టం. సో చూద్దాం ఎలా అవుతుందో. 2 days later. సో హే గైస్, ద డే హ్యాస్ కమ్. ఈరోజే ఫాదర్స్ డే ఫైనల్లీ. సో ఆర్డర్ అయితే పెట్టేశాను కదా ఈరోజు ఆల్రెడీ అవుట్ఫిట్ డెలివరీ వచ్చింది. అతను వచ్చి తీసుకుంటే వెంటనే డాడీకి సర్ప్రైజ్ అయితే చేద్దాం. సో ఎలా అవుతుందో చాలా ఎగ్జైటెడ్గా అయితే ఉన్నా. చూద్దాం ఎలా అవుతుందో. A few moments later. సో హే గైస్, ఫైనలీ మన ఐఫోన్ అయితే వచ్చేసింది. ఆ రోజు ఆర్డర్ పెట్టాం కదా ఆఫ్టర్ 2 days, కరెక్ట్గా ఈరోజు ఫాదర్స్ డే. సో లక్కీగా ఈరోజే వచ్చేసింది అనమాట ఈ ఫోన్ అయితే. సో ఇందాకే ఓపెన్ చేసుకుని చూసుకున్నా, చాలా బాగుంది ఫోన్. సో డాడీ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బయటికి వెళ్ళారు. కావాలని చెప్పేసి బయటికి పంపించా వాళ్ళని. వాళ్ళ ఇంటికి రాగానే వెంటనే సర్ప్రైజ్ చేస్తా, చూడండి ఎలా ఉంటుందో రియాక్షన్. డాడీ, హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఓ థ్యాంక్ యూ. ఏంద్రా నువ్వు అక్క? ఎవరు? ఇద్దరం డాడీ. అయ్యా ఎందుకురా? నేను ఓపెన్ చేయి. ఓపెన్ చేయి డాడీ. ఎందుకమ్మా తేజమ్మా, ఏంటో మీ పనులు? నేను వాడినని తెలుసు కదమ్మా. ఆన్ చేయి డాడీ. మమ్మీ చేత ఆన్ చేపిస్తా. ఎందుకమ్మా ఇవన్నీ ఆన్ చేయవే? లేదు లేదు లేదు. బాబా తండ్రి ఇంకా గోల్డ్ ఇంకా పెద్ద పెద్ద వస్తువులు డాడీకి వచ్చేలా ఆశీర్వదించు. ఎందుకమ్మా నువ్వు హ్యాపీగా ఉండక అక్కడ ఇవన్నీ ఎంత ఇప్పుడు నచ్చ మరి చెప్తా.
సో ఫైనలీ ఫోన్ అయితే వచ్చేసింది. మీరు రియాక్షన్ వీడియో కూడా చూసే ఉండి ఉంటారు. సారీ ఫర్ ద బ్యాడ్ క్వాలిటీ, బట్ యా ఇంకేం చేయలేను అక్కడ నేను. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, నేను కూడా చాలా హ్యాపీ, అందరం హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఇయర్ ఈ ఫాదర్స్ డే ఇట్లా అయినందుకు. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫాదర్స్ అందరికీ కూడా సెండ్ చేయండి వీడియోని. మీరు మీ ఫాదర్స్కి ఏమి ఇచ్చారో కామెంట్ చేయండి కింద. అన్ని కామెంట్స్ అన్నీ చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతా. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.